యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళగానే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు యాజక సమూహం అంతా అక్కడ. ఎవరున్నారు యాజక సమూహం అక్కడ? లేవీయులు ఉన్నారు. ప్రధాన యాజకుడు వచ్చేటప్పుడు ఆయన రాక కొరకు ఎంతో ఆసక్తితో వారు కనిపెడతారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రజల యొక్క పాపముల పరిహారం నిమిత్తము రక్తమును తీసుకొని దాని పళ్ళెములో తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగానే ఆ తెర మూయబడుతుంది. లోపలికి యాజకుడు ప్రవేశించగానే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క షకీనా మహిమ ఆ కెరూబుల మీదకు దిగి వస్తుంది. కెరూబులు అంటే తెలుసా? దేవదూతలు రెక్కలు చాపి ఆ మందసం మీద ఆ ముఖాన్ని కిందకు పెట్టుకుని రెక్కలు చాపినప్పుడు ఈ రెండు ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నప్పుడు ఆ మధ్యలోకి దేవుని యొక్క మహిమ, మొన్న వారం చెప్పుకున్నాం కదా, 7 మహిమ అక్కడికి దిగి వచ్చేది. అప్పుడు యాజకుడు ఆ దేవుని మహిమతో అక్కడ సాంగత్యము సహవాసము చేసేవాడు. కనుక చాలాసార్లు చెప్పుకున్నాం, యాజకుడు దేవునితో సహవాసం చేసినప్పుడు అతనికి బయట విషయాలతో సంబంధం లేదు. అందుకే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోయే ముందు యాజకుని యొక్క సిద్ధపాటు ఉంటుంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇవన్నీ కూడా అతడు వదులుకోవాలి. పరిశుద్ధమైన వ్యక్తిగా మారాలి. తన దృష్టికి ఎలాంటి వ్యతిరేక భావాలు తన మనసులో ఉండకూడదు. ఎవరి పట్ల విరోధం ఉండకూడదు. అందరితో సమాధానముగా ఉండాలి. వింటున్నారా? కనుక అన్ని విషయాల్లో కూడా అతడు ప్రత్యేకించుకొని ఒక మంచి ఆత్మీయ వాతావరణంలోకి అతను వెళ్ళాడు అనే నిశ్చయత అతను కలిగినప్పుడు అప్పుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. అప్పుడే దేవుని మహిమ దిగి వచ్చి అక్కడ కార్యాలు జరిగాయి. హల్లెలూయా. కనుక ప్రవక్త అనేవాడు లోపలికి వెళ్ళగానే ఇక బయట విషయాలతో అతనికి సంబంధం లేదు. బయట విషయాలంటే ప్రార్థన చేస్తానే ఉంటాం. పలవలకి ఉట్టికిని కాంపిటీషన్ చేసేసాడా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇలా ఊహిస్తున్నాడు, ఇన్ని 100 ఖర్చు పెట్టాం, జనం కాంపిటీషన్ ఉట్టికిని ఎక్కువ చేసాడా, కారంగిని ఎక్కువ చేసాడా? ఈ గొడవ అంతా ఎవరు చూసుకుంటారు? సంఘ పెద్దలు చూసుకుంటారు కదా. ఆ కష్టం ఈయనకెందుకు? ఈయనకున్న పని ఏంటి? ప్రభు పాదల దగ్గర ప్రార్థన చేయాలి. సమస్తము క్రమంగాను మర్యాదగా జరగాలి, ఆశీర్వాదకరంగా జరగాలి. హల్లెలూయా. కనుక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి పరిచర్య చేసే వ్యక్తికి, అది పరిచర్య చేసే ప్రత్యేకించి ఎవరు ఉన్నారా? అప్పట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు మనం అందరము లేవీయులమే. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మీరు దేవునికి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మీరెవరు? దేవునికి సేవ చేసే యాజకత్వ కుటుంబంలోని ఒక సభ్యుడు. నువ్వెవరో నీకు తెలియపోయినా నేను చెప్తున్నాను. నీవు లేవీయుడవు. మెల్కీషెదకు క్రమంలో ఉన్న యాజక సమూహంలోని ఆ కుటుంబంలోని వ్యక్తివి నువ్వేం చేయాలంటే నిరంతరము యాజకత్వం చేయాల. ఆ యాజకత్వం అంటే గతించిన వారాల్లో చెప్పుకున్నాం. మన 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 యొక్క యాజకత్వం అంటే ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం ఎక్కడ మొదలవుతాయి? దీపస్తంభం మీద మొదట దేవుడే వెలిగించాడు దాన్ని. తరువాత ఆ దీపం ఎప్పుడు కూడా ఆరిపోవడానికి వీల్లేదు. పొర్రపాటున ఆరిపోయినా గాని అన్యాగ్ని మీరు పట్టుకొచ్చి వెలిగించారా? అహరోను కుమారులు అదిగా చచ్చిపోయారు. కనుక రాత్రి కూడా నేర్చుకున్నాం. అన్య రాజులు సంహారం చేయమంటే అహాబు తీసుకొచ్చి వాడితో స్నేహం చేసి ఏం చేశాడు? సంధి కుదుర్చుకున్నాడు. నీకు నాకు గొడవ ఎందుకు, నీవు నా సహోదరుడివే అని. కానీ వాక్యం ఏం చెప్తుంది? కీర్తన గ్రంథం 106వ అధ్యాయము, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేదు. ఇలాంటి అవిధేయత పని చూపించిన పౌలుని చూసాము, అహాబును చూసాము. కానీ యెహోషువ అయితే దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. అవునా? ఆ ఎరుకోను మీకు అప్పగిస్తాను, కానీ మీరు అందులో ప్రవేశించినప్పుడు మీరు అందులో దేనిని ఆశించవద్దు. బంగారమునేమి, వెండినేమి, వస్త్రములనేమి, మీకు కంటికి ఇంపుగా కనపడిన దేనిని కూడా మీరు ఆశించవద్దు. అవునా?
కానీ ఒకడున్నాడు, ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ బంగారపు కడ్డీ ఆడికే కనపడాలా పాపం, పట్టుకొచ్చి ఇంట్లో కప్పెట్టాడు. భార్యకు కూడా చెప్పలేదు, ప్రశాంతంగా ఇంకా పోలీసులు రారు, ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు బయటికి తీస్తాడు అన్నమాట. కొంతకాలం దాన్ని మర్చిపోవాలని చెప్పి పట్టుకెళ్ళి ఆ యొక్క ఇంట్లో పాతి పెడితే ఒకరు చూస్తున్నారు. అదే ఈవేళ వాక్యం. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. యెహోవా కన్ను లోకమంతటా సంచారము చేయుచు ఉన్నది. ఆయనకు రహస్యముగా దాగుకొనగలిగిన వాడు ఎవ్వడు లేడు. మీ అమ్మకు తెలియకుండా నువ్వు మేనేజ్ చేయొచ్చు, మీ నాన్నగారికి తెలియకుండా నువ్వు మేనేజ్ చేయొచ్చు, నీ భర్తకు కూడా తెలియకుండా నువ్వు మేనేజ్ చేయొచ్చు, కానీ దేవునికి తెలియకుండా నువ్వు మేనేజ్ చేయదు. హల్లెలూయా. కనుక రహస్యముగా దేవునికి మనం ఏది దాచలేము. అవునా? వందనాలు చెప్పండి దేవునికి. కనుక నన్ను చూచుతున్న దేవా నీకు స్తోత్రాలు నాయన. నన్ను పరిశీలించి, అందుకే రాత్రి వేళ నేను పడుకున్నప్పుడు నన్ను పరిశీలించి పరిశోధించుము, నాలో ఏ దురాలోచన కూడా నీకు కానరాలేదు. దేవుడు తన నేత్రములతో భక్తుడిని చూసినప్పుడు భక్తునిలో ఏ కపటము, ఏ కల్మషము, ఏ దోషము కూడా కానరాలేదంట. భక్తుడు ఎంత ఎలా ఉన్నాడు చూడండి. ఈయన నిజమైన ఆరాధకుడు. హల్లెలూయా. కనుక ఆకారం ఏం చేశాడంటే యెహోషువకు తెలియదు, సమాజానికి తెలియదు, సైన్యానికి తెలియదు, కుటుంబానికి తెలియదు. అతడు వ్యక్తిగతంగా ఆ పనిని తన హృదయంలోనే దాచుకున్నప్పటికీ దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే చిన్న పట్టణమైన హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ మహా గొప్ప ఎరుకోనే కూల్చిన ఇశ్రాయేలీలు ఎలా కూల్చారు? యుద్ధం చేశారా? మరి ఏం చేశారు? బుల్డోజర్లు పట్టుకొచ్చారా? బాంబులు వేశారా? కేవలం 7 సార్లు మౌనముగా ఎరుకో చుట్టూ తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి 6 సార్లు మౌనంగా తిరిగారు. 7వ రోజు 7 సార్లు కూడా యెహోవా నామముకు జయము పలుకుతూ దేవుని మందసాన్ని ముందుంచుకుంటూ యాజకులు మోసుకెళ్తూ జయోత్సాహముతో వాళ్ళు దేవునికి స్తోత్రగానములు చేసినప్పుడు ఆ గోడ కూలిపోయింది. గోడ అంటే మనం డాబా మీద కొట్టుకున్న పెట్టగోడ అనుకుంటారా ఏంటి? తర్వాత అంటున్నాడు, తన ఆత్మీయ నేత్రాలతో చూసి అంటున్నాడు, రథములు 2 రథాలంట ఆ గోడ మీద పందాలు వేసుకునేటంత వెడల్పైన గోడ. దేవునికి స్తోత్రం. అంత గోడనే దేవుడు వీళ్ళ పని లేకుండా, వీళ్ళు కష్టపడకుండా కూల్చి సహాయం చేసిన దేవుడే చిన్న పట్టణమైన హాయి మీద ఓడిపోయి వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? మోకాల మీదకి తలకాయలు వెళ్ళిపోయి దీర్ఘాలోచనలు పడ్డారు. ఏం జరిగింది? యెహోషువకు కూడా తెలియదు. ప్రభు సన్నిధికి వెళ్ళి విచారణ చేసినప్పుడు మీలో ఒకడు పాపం చేశాడు. అవునా? యేసుప్రభు వారు కూడా రాత్రి కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఆ రొట్టె ముంచి ఆ యోధాకి ఇచ్చినప్పుడు దురాత్మ ప్రవేశించింది. అంతకుముందు ఆయన ఏమన్నాడంటే మీలో ఒకడు సాతాను, అపవిత్రం అనలేదు, సాతాను ఉన్నాడు మనలో అన్నాడు. ఉన్నదే 12 మంది, యేసుప్రభు కాక. మీలో ఒకడు సాతాను అంటే నేనా ప్రభువా? నువ్వు కాదులే. ఆడు కాకపోతే నేనా? నువ్వు కాదు. నేనేటండి? నువ్వు కాదు, మరి ఇంకెవరు? అప్పుడు ఆయన రొట్టెను ఆకాశంలో ముంచి యోధాకి ఇచ్చి, యోధా నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. అప్పుడు యోధా అడుగుతున్నాడు, ప్రభు నేనా? నువ్వే. నీ కార్యానికి నేను ఎలాగో అడ్డు రాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు వెళ్ళి చక్కగా చేసుకో. సరే. కనుక దొంగలు, దోచుకుని వారు, ఇంకా మోసగాళ్ళు, అన్యాయస్తులు, వీరికి వారు, వీళ్ళందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి వారిని కూడా ఆయన బయటికి తీసుకొస్తాడు. ఎక్కడ దాక్కున్నా సరే బయటికి తీసుకొచ్చి వారి జీవితాన్ని ముందుకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆకాను పాపం చేసినట్లు కనపడినప్పుడు యెహోషువకే తెలియదు, నాయన సహోదరుడు అని చేసిన పాపం మీకు ఒప్పుకోరా నాయన అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నేను అతిక్రమించాను. ఆ కీర్తన గ్రంథం 106వ కీర్తన ప్రతి వారు తీయండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. చదువమ్మా.
యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. చాలమ్మా, చాలు చాలు. వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు? ఆత్మీయ సహోదరులతో కాదు మన స్నేహం, మన సహవాసం దేవుని నమ్ముకున్న బిడ్డలతో కాదు. దేవుని నమ్ముకున్న బిడ్డలతో సహవాసం చేస్తే ఏమంటారు? ఒక 5 నిమిషాలు మనము ప్రార్థన చేసుకుందామా? మన సహోదరికి బాగాలేదంట, ప్రార్థన చేద్దామా? ఈవేళ సంఘంలో చాలా మంది ప్రార్థన అవసరాలు పెట్టారు, వాళ్ళ కొరకు ప్రార్థిందామా అంటారు. ఎందుకు వచ్చిన కనుక అన్యులతో సహవాసం చేస్తే పిల్లా నీకు సంగతి తెలుసా? అవునా? అవి కావాలి. మన చెవులకి ఏం కావాలంటే అవి కావాలి. కనుక అన్యులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? లోకంలో సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారయ్యారంటే వారు వీరయ్యారంట. నువ్వు అనుకోవచ్చు, నేను ఆమెతో స్నేహం చేసి ఆవిడ దేవుళ్ళలోకి తీసుకొచ్చేత. నీ వల్ల అవదా పని? నీ వల్ల అవదు. 6 నెలల తర్వాత నువ్వే గుడి మానేస్తావు, నువ్వే ఆరాధనకు రావు. ఏమైందమ్మా అంటే ఏమీ లేదని అంటావు అంతే. పాస్ గారు ఎక్కడైనా అంత దూరాన్ని కనపడితే సందు ఎక్కడ ఉందో చూసి ఇలాగ వెళ్ళిపోతాయి బార్లు వాళ్ళు అయ్యగారు. ఎందుకని? అవతల వాడిని నువ్వు మార్చడం దేవుడెరుగు, నువ్వు అవతల వైపు వెళ్ళిపోయావు. అదే అక్కడ వాక్యంలో ఉంది. అన్యులతో సహవాసం చేయడం ద్వారా వారి క్రియలను నేర్చుకున్నారంట, ప్రాక్టీస్ చేశారంట. చేస్తున్నారా? ఎవరు విశ్వాసులు మీరు చేస్తున్నారా? అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదా? అయ్య బాబోయ్, నిజమే. చెప్పండి. యెహోషువ ఆకానును పక్కకు నెట్టేసి ఆకోరు లోయలోకి ఆకాను భార్యను, ఆకాను కుటుంబాన్ని, ఆకాను సంపాదించిన ఆస్తిని, ఆకాను గేదెలను, ఆవులను, మేకలను, గొర్రెలను, కోళ్లను అన్ని కూడా ఆ లోయలో పెట్టి మొత్తం రాళ్లతో పుట్టి ఒక్క ఆకాను పాపం వల్ల కుటుంబమే కాదు తరమే లేకుండా పోయింది. ఇశ్రాయేలీయుల మీదకి శ్రమ ఆగాలి అంటే, ఇశ్రాయేలీయుల మీదకి దేవుని యొక్క ఉగ్రత ఆగాలి అంటే ఎవరి వలన నష్టం వచ్చిందో వారిని ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి. అంతేనా? దేవుడికి స్తోత్రం. కనుక యెహోషువ పని చేశాడు, ఆకారును పక్కన పెట్టేశాడు. యేసు ప్రభు వారు కూడా ఆ రొట్టె ఇచ్చి యోధాను ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. ఆ పెంతెకొస్తులో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన వారిలో యోధా లేడు. అక్కడ ఉన్న వారంతా కూడా మచ్చ, డాగు, కళంక బట్టిది మరి ఏమీ లేనటువంటి పరిశుద్ధమైన జనాంగం, ఆది అపోస్తలులు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, వీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, వీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడు. అవునా? వాళ్ళు మనుషులే, వారు మనలాంటి మనుషులైనప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు వాక్యానుసారంగా వాళ్ళు జీవించారు కనుక వాళ్ళు పలికితే కార్యాలు జరిగాయి. పేతురు గారు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన యొక్క నడికట్టు అనగా బెల్ట్ తీసుకెళ్లి రోగుల మీద పెడితే రోగులు స్వస్థపడ్డారండి. ఎక్కడొచ్చింది కార్యం? వాళ్ళు జీవించిన జీవితం, వాళ్ళు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారు, వాక్యానుసారంగా జీవించారు, యథార్థంగా పవిత్రంగా ఉన్నారు. కనుక దేవుని సంగమా, నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు మొట్టమొదటి కార్యం ఏమిటంటే నీ గృహములో ప్రతిరోజు ఒక దీపం వెలుగుతూ ఉండాలి. అందుకే క్రైస్తవులు ఏం చేస్తారంటే కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ వెలిగించే అలవాటు మీకుందా? మీకుంటే మీరు కూడా అక్కడ నేర్చుకున్నట్టే లెక్క. నీ వెలిగించవలసిన దీపం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము నీ కుటుంబంలో చేవి రావాలంటే నా ప్రార్థన నీ సన్నిధికి దూపము వలెను. దేవుని నామమున మహిమ కలుగునుగా. ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఇంటికి గడప దెయ్యము తొక్కలేడు, ఆ ఇంటికి రోగము రాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వచ్చినా ఆయన మనకున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఇక్కడ ఆగుతాను. భద్రం గారు రాలేదా చర్చికి? వేళ కాలిపోయి
ఆవిడ ఎంత నరకయాత్ర అనుభవించారు అందరికీ తెలుసు. అవునా? బతుకుతుంది అనుకున్నావా, చచ్చిపోతుంది అనుకున్నావు అమ్మా? అనుకున్నాం కదా. డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేయగలరు, చెప్తున్నాం కదా. డాక్టర్ వైద్యం మాత్రమే చేయగలడు. డాక్టర్ ఏం చేసింది? ప్లాస్టిక్ సర్జరీ చేసి వదిలేసింది. ఆ బొబ్బలేంటి, ఆ రస్సులేంటి, ఆ పుండ్లు ఏంటంటే ఆవిడేమి సమాధానం చెప్పట్లేదు. మనకే అనుమానం వచ్చి ఎక్కడ తీసుకెళ్ళాం? చర్మవ్యాధుల దగ్గర తీసుకెళ్ళాం, అక్కడ తీసుకెళ్ళాం, ఎక్కడ తీసుకెళ్ళాం. ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైద్యం మాత్రమే చేయగలడు. స్వస్థపరచువాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. సంఘమంతా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకి స్వస్థతనిచ్చి ఆరోగ్యంగా మన సంఘంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ కుమార్తె మన భద్రమ్మ గారి లాగే ఫ్యాన్ ఎట్టుకుని, ఉక్క పెడుతుంది, ఫ్యాన్ ఎట్టుకుని, దీపం పెట్టుకుని దీపారాధన చేస్తుంది. అగ్గిగా అగ్ని పూసినట్టు ఈ ఫ్యాన్ గాలికి ఆ మంట ఎక్కువైపోయి మొత్తం చీర కాలిపోయి కేకలు ఎట్టినా ఎవరు కూడా రాలేదు సహాయం. ఇల్లంతా కాలిపోయి ఆ బిడ్డ ఒక 4 రోజుల క్రితం మరణించి. సహాయం అందిందా? వాళ్ళకి ఏమన్నా డబ్బు తక్కువ? ఏమంటే డబ్బు తక్కువ వాళ్ళకి? ఆ డబ్బు చేత ఎక్కడికైనా తీసుకెళ్ళి బాగు చేయించుకోగలరు కదా. నేను వాళ్ళని నిందించట్లేదు. లోకములో చాలా మంది ఉన్నారు. నీ డబ్బు చేత నీ రోగం నయం కాదు. నీ శక్తి చేత, నీ బలము చేత నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది నీ వలన అయింది అనుకుంటున్నావా? దేవుని యొక్క మహాకృప. ఈమె కూడా చావకుండా బతికిందంటే కారణం ఏమిటి? ఆమెను బట్టి ఒక సాక్ష్యంగా దేవుడు నిలబెట్టాడు. ఆ గృహస్థులకు, ఆ ఇంటి వారికి ఒక దీపముగా ఆమె ఉన్నది. దేవుడికి స్తోత్రం. కనుక ఇంతకంటే దేవుడు మనకి ఏం చేయాలి? కనుక మీ గృహాలలో, మీ యొక్క కుటుంబాలలో ప్రతిరోజు ఉండవలసింది ఏంటంటే రోజుకో 10 రూపాయలు డిబ్బీలు వేయాలా? అవన్నీ పోగేసుకొచ్చి పాస్టర్ గారికి ఇవ్వాలా? ఏం చేయాలి? అది కూడా చేయలేవా నువ్వు? అందుకే ఆయన అంటున్నాడు, వేయ కొండల మీద మేకలు అనేవి నావే కదా. నువ్వు కోడినో మేకనో పలావ్ మీటింగ్ పెట్టేసేసి అందరికి పలావ్ పంచి పెట్టేసి కూటం పెట్టుకోవడం గొప్ప కాదు. అవునా? నువ్వు ఎక్కడి నుంచి అట్టుకొచ్చి ఇస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావు మనం. అర్థం అవట్లేదా? కానీ ఇందులో నీవు ఎంత విధేయత చూపుతున్నావు దేవుడు చూస్తున్నాడు. దాని కొరకు అది పెట్టాడు. నీ ఓపు కింద బట్టి గువ్వనో, పావురాన్నో, మేకనో, గొర్రెనో తీసుకురావాలి. అది తీసుకురాకపోయినా పర్వాలేదు, నీ స్థితిని బట్టి. అర్థమవుతుందా? సమాజ మందిరంలో పేదవారి కోసం కూడా కొన్ని గొర్రెలు, గువ్వలు ఉండేవి. నేను కొనుక్కోలేను ఆయన అంటే, అదిగో మన కొండగారు లాంటి అయితే నేను కొనుక్తానని ఆయన ఇచ్చేవాడు అనమాట. మరి దేవుడికి ఎవడా నాకు గొర్రె లేదంటే, ఇదిగో నీకు గాడిద ఉందా? గాడిద నమ్మి ఏం కొనుక్కోవాలి? గొర్రెను కొనుక్కోవాలి. ఇవన్నీ సమాజ మందిరంలో ఇశ్రాయేలుకు ఉన్న కట్టడలు అవన్నీ. ఇప్పుడు అలాంటివి మనకు ఖర్చు ఏమి దేవుడు చెప్పట్లేదు, కానీ నీ హృదయాన్ని కోరుతున్నాడు. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము నీ ఇంట్లో ఏముండాలో తెలుసా? ప్రార్థనా గోపురం. అది చెయ్యం. ఒక 500 పంపేసి ప్రార్థనా గోపురానికి నా కొరకు ఏడు చేయండి, నా కొరకు ప్రార్థన చేసేయండి. పుండు నీకును, నొప్పాలకినా? అవునా? పాస్టర్ గారికి ఏంటి బాధ? ఆ 500 ఇచ్చుకున్న పాపానికి నీకోసం ఏడవలసి వస్తుంది. కానీ ఏడవలసింది ఎవరు? యేసుప్రభు కోసం ఎడుతుంటే ఎవరాడో తెలుసు, అమ్మలారు నా కోసం ఏడతారు. అసలు ఈ బాధలని మీకోసమే పడుతుంటే నా కోసం ఎడుతారు ఎందుకు? మీ ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు. అదే విలాప వాక్యాలు చెప్తే రేయి మొదలుకొని. ఎక్కడ లేగాలంట? రేయి మొదలు అంటే రాత్రి ప్రారంభం అవగానే నువ్వు కూర వండుకుంటావు, కూడ వండుకుంటావు, అన్నీ అయిపోయాక శుభ్రంగా స్నానం చేసి భోజనం చేసి పడకెళ్ళే ముందు నీ కుటుంబం అంతా సమావేశమై, ఆయన గారు 12 అయితే కానీ రానే ఉన్నాడు, వదిలేయండి. ఉన్నవాళ్ళు మోకరించి నీ కుటుంబంలో ఏం కోరుతున్నాడో తెలుసా దేవుడు? ప్రార్థన చేస్తారా? నాకు దేవునికి మాట్లాడండి. ప్రభువా, నేటి నుంచి మా ఇంటిలో నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించు. అంతేనా? 106 కీర్తన 13 వచనం, 12 వచనం. నేను వారికి ఆజ్ఞాపించినట్టు. అందుకే అబ్రహామును బయటికి రమ్మన్నాడు. దేవుడు ఆశీర్వదించాలంటే నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో అబ్రహామే. అంతేనా?
నీకు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో తెలియాలంటే ఒక్కసారి బయటకు వచ్చి చూడు. ఎక్కడి నుంచి బయటకు రావాలి? ఎక్కడి నుంచి బయటకు రావాలి? నీ దేశము నుండి, నీ కుటుంబము నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి, నీ సమాజం ఇంట నుండి, నీ గ్రామంలో నుంచి బయటకు రా. దమ్ముందా? బయటకు వచ్చేదమ్ము అబ్రహాముకు ఉంది. వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎందుకయ్యాడంటే అన్ని వదిలేశాడు. మనం వదలలేం, మనము వదలలేం. ప్రభు కొరకు జీవించే ఎంత భాగ్యమో తెలుసా? నిన్ను మించిన భాగ్యవంతుడు ఉండడు. ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ కష్టం, నీకు నువ్వే పరిశీలన చేసుకుంటే అర్థమైపోద్ది. ఏదో కప్పెట్టావు నీ ఇంట్లో, ఇంకా ఏదో వదలలేదు నువ్వు. ఎలీషా అన్నాడు, ఆ వస్త్రాలు కానీ ఆ బహుమానాలు కానీ నీతోనే పట్టిపో, ఏమీ వద్దు. నీ ఇంటి బంగారము, నీ ఇంటి బంగారం నాకు ఇచ్చిన నాకు ఉందా దమ్ము? నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును. రాజీ పడే బ్రతుకులు ఉండకూడదు. అంతకంటే లోకంలో బతకడమే మంచిది. రాజీ లేని జీవితం ఉండాలి. ప్రభువు కొరకు రోషం కలిగి జీవిస్తే అబ్రహామును దీవించిన దేవుడు నేడును సజీవుడిగా ఉన్నాడు. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. కానీ నీవు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని వారి క్రియలలోనే నువ్వు నాశనం అయిపోతున్నావు. ఇంకా దేవుని ఆశీర్వాదానికి ఎక్కడ అందుతుంది? కనుక ప్రియులారా, ఉంటే వెచ్చగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. నులివెచ్చని స్థితి మీకు దేనికి చందరం? మీరు దేనికి చందరం? లోకంలోంచి వేరయ్యాం, క్రీస్తులోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మన చూపులెట్టు, మన చూపులెట్టు చెప్పండి. సంఘం అంటే అది సామాన్య విషయం కాదు. మనమంతా విశ్వాస కుటుంబం అని చెప్పాను. మీలో ఏ సమస్య వచ్చినా ముందు ఎక్కడెట్టాలి? సంఘంలో పెట్టండి, ప్రార్థిద్దాం, దేవుడు పరిష్కారం ఇస్తాడు. కానీ లోకంలో పరిగెత్తి సంఘానికి అవమానం తేకండి. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు, నిన్ను స్వస్థపరచగలవాడు, నిన్ను ఆశీర్వదించగలవాడు, నిన్ను హెచ్చించగలవాడు, అన్ని విధాలా నీకు సహాయం చేయగలిగిన నమ్మదగిన దేవుడు. ఒకవేళ సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది దేవుని చిత్తం కాదేమో. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు ఏమన్నారు? ఒకవేళ మా దేవుడు విడిపించగల సమర్థుడు, ఒకవేళ విడిపించకపోయినా గాని రాజా, నీవు ఆ మైదానంలో నిలబెట్టిన ఆ విగ్రహానికి నమస్కారము చేయము. అది రోషం కలిగిన క్రైస్తవ జీవితం అని. ఈవేళ ఉన్నారా అలాంటి క్రైస్తవులు? ఉన్నారా? మనసులో మీరు పరిశీలన చేసుకోండి. నీవు వేరయ్యావు అంటే ఆ వేరైన స్థితి నీలో కనపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యాజకత్వం గురించి నేర్చుకున్నా. ఈ దేవునితో సహవాసం చేసి యాజకుడికి బయట శబ్దాలతో పర్లేదు, ఉందా? ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, పక్కోడు జుట్టు పట్టేసి కొట్టేసుకుంటున్నా ఆ యాజకుడికి వినపడవు మొదట. ఇక ఆయన చేసేది ఒకే ఒక్క పని ఏమిటంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం మాత్రం. అసలు ఈ లోపలికి ఎందుకు వచ్చాడు? ఒక మొదటి ప్రశ్న, ప్రజల యొక్క సమస్యలు తీసుకొచ్చాడు. ఈయనే సమస్య అయిపోతే ఎలాగా? కనుక ఎందుకు వచ్చాడో పని చేయాలా, అంతేనా? ప్రభువా, ఫలానా వ్యక్తి కుటుంబాలు ఈ సమస్య ఉన్నది నాయన, నువ్వేం చెప్తావు, నేను వాళ్ళకి ఏం చెప్పను, దేవునికి ప్రజలకు మధ్యవర్తిరా, అంతేనా? ప్రతి విషయంలో ప్రభుకి ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఇదిగో యేసు ప్రభు అనే యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన ఒక్కసారే సిలువలో బలై ఆయన రక్తమును చిందించి ఒక్కసారే
ప్రపంచ మానవాళి పాపముల నిమిత్తం. నీకు ఇంకా పెళ్లి కాకపోయినా, నీకు పిల్లలు పుట్టకపోయినా, ఆ పిల్లవాడి పాపముల నిమిత్తము కూడా ఆయన పరిహారం చెల్లించాడు. కనుక ఇప్పుడు యాజకత్వం చేయవలసిన పని, గొర్రెల్ని, మేకల్ని, కోళ్ళని కొయ్యవలసిన పని లేదు. కానీ నువ్వు చేయవలసిన పని ఒకే ఒక్కటి, అదే నీ ప్రార్థన ధూపము వలె. అదే నీ నుండి కోరుతావు. దేవుడు నీ నుండి కోరేది ఏంటంటే యథార్థత. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆనందిస్తున్నారా వాక్యమందు? ఏమేమి కట్టి పెట్టారో, ఏమేమి దాచుకున్నారో మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు తెలియకుండా నేనేమి కప్పెట్టానో నీకు చెప్పక్కర్లేదు అనుకున్నాను. నేను రాత్రి కుర్రోళ్ళు నాకు ఇస్తున్నారు కీ, చెప్పాను. ఏం చెప్పి అంటే కొంతమంది కొన్ని దాచారా ఆయనకి తెలుసు అనమాట. ఎవరికి? పాస్టర్ గారు. నువ్వెందుకు బయట పెట్టట్లేదు చెప్పే అంటున్నారు. లేదు లేదు లేదు, వాక్యమే బయట పెట్టాలని. ఆ కోడిగుడ్డుని మనం చెదగొట్టకూడదు, అదే పొడుచుకుని రావాలి. నువ్వు పొడడానికి ట్రై చేసి చచ్చిపోతుంది. పాస్టర్ గారు బయట పెట్టారనుకో, ఇది గుడోకు చూడవు. అర్థమైందా? అది విధానం అనమాట. అదే పొడుచుకోవాలి, అదే పెంకిని తన్నుకోవాలి, అదే బయటికి రావాలి, అదే రెక్కలు విధించుకోవాలి, అదే నిలబడాలి. దేవునికి స్తోత్రం.